పాతికేళ్ల క్రితం ఈ ఇంటికి దూరమైన మా నాన్న నా పెళ్లితో అయినా ఈ ఇంటికి దగ్గరవుతారు అనుకున్నాను. కానీ గడప వరకు వచ్చి ఆయన కాళ్ళు గడప దాటకుండానే వెనక్కి వెళ్ళిపోయాయి. అలాంటిది మన రెండు కుటుంబాలను ఒకటి చేయాలన్న నా సంకల్పం నెరవేరుతుందంటారా తాతయ్య? ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. నా మనవడితోటి మెళ్ళో తాళి కట్టించుకుని కోడలిగా ఇంట్లో అడుగుపెట్టావు. అది నీ మొదటి విజయం. కోడలిగా ఇంట్లో స్థానం సంపాదించగలిగిన దానివి మా వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించే రోజు అతి దగ్గరలో ఉంది. మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తుంది తాతయ్య. నా కోసం కాదు, తన బిడ్డని ఈ ఇంటికి దగ్గర చేయాలన్న మా అమ్మ కోరిక కోసం ప్రయత్నిస్తాను. నన్ను శత్రువులా చూసే ఈ మనుషులే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు కుందనే కాదు తాతయ్య. వెరీ గుడ్. ఇది మా కుందనంటే. ఇదే ధైర్యంతో ప్రయత్నించు. మీ మామయ్యని అత్తయ్యని మార్చటానికి ఏదో ఒక దారి కనిపించకపోదు. కౌస్తవ్, అత్తయ్య, మావయ్య, కాంచనమాల అత్త నా మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు కాకుండా మనకి హెల్ప్ చేయడానికి ఈ ఇంట్లో ఎవరైనా సాయం చేయడానికి ఉన్నారా? ఎందుకు లేరు? మా చెల్లెళ్ళు ఉన్నారుగా. వాళ్ళు కాదు, వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా అంటే ఎవరున్నారబ్బా? పిన్ని, పిన్ని దొరికింది. కుందన నన్ను చూసేసిందా ఏంటి? అమ్మో, పిన్నియా? పిన్ని ఎవరు? శక్తి పిన్ని. ఓ కరెక్ట్ కరెక్ట్. నువ్వు టార్గెట్ చేయాల్సింది మా అత్తయ్యనే. వెళ్ళు. చూడమా, అక్కడంతా దుమ్ము పట్టేస్తుంది. వెళ్ళి త్వరగా క్లీన్ చేయి. వెళ్ళు. అలాగే అమ్మగారు. అమ్మా అమ్మా అమ్మా, ఆ కుందన ఇంట్లో వాళ్ళని ఎలా మార్చాలని చూస్తుంది. అనవసరమైన విషయాల్లో నువ్వు కలగజేసుకోకు. నాకు లేనిపోని తలనొప్పులు తీసుకురాకమ్మా. ఏంటి కాంచనా? ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా, ఈ అన్నం తీసుకెళ్ళి తనకివ్వండి. అదే చేత్తో ఈ చీరలు కూడా ఇవ్వండి అత్తయ్య గారు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారంటే ఏదో ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు కాంచనమాల? మన శత్రువు కూతురికి నేనెలా అన్నం పెడతాననుకున్నావు? నా చేతులతో బట్టలు ఎలా ఇస్తాననుకున్నావు? చూడండి అత్తయ్య, మీరు గనక కుందనని మీ శత్రువు బిడ్డగా భావిస్తే మనింట్లో ఆ కుందన అడుగుపెట్టే అర్హత లేదని మీరనుకుంటే తనతో మాట్లాడకూడదు. అంటే ఆ కుందననే మనతో మాట్లాడొచ్చన్నమాట. అయ్యో కాదు, తను మాట్లాడించినా మీరు మాట్లాడకూడదు. ఆ కుందన ఈ ఇంట్లో ఉన్నంతకాలం తను అందరూ ఉన్నా ఏకాకిలా బతకాలి. అదే మన ప్లాన్. ప్రియమాల, మేఘమాల, ఈ క్షణం నుంచి
ఆ కుందనతో ఒక్క మాట కూడా మాట్లాడం. ఒక్క మాట కూడా మాట్లాడం. అలా మాట్లాడినట్లయితే మేమీ ఇంటి ద్రోహులం. మేము ఈ ఇంటి ద్రోహులం. ఏంటత్తా ఆగిపోయారు? చెప్పండి. మేము ఈ ఇంటి ద్రోహులం. వెరీ గుడ్. చేసిన ప్రతిజ్ఞ మీద నిలబడండి, లేదంటే ద్రోహులుగా మిగిలిపోతారు. నా ప్రయత్నం శక్తిమాల పిండితోనే మొదలు పెడతాను. పిన్ని, శక్తి పిన్ని, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మీ దగ్గర ఛార్జర్ ఏమైనా ఉంటే ఇవ్వరా? ఆ కుందనతో ఒక్క మాట కూడా మాట్లాడం. అమ్మా, నా దగ్గర అలాంటి చార్జర్ ఏమీ లేదు. పిన్ని, 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 నేను ఛార్జర్ అడిగితే వాళ్ళమ్మకి సమాధానం చెప్తుందేంటి? వదినా, అది నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇవ్వరా? అమ్మా, నాకు ఆకలిగా ఉంది, త్వరగా వంట కానివ్వు. నేను ఫోన్ ఛార్జర్ అడిగితే వాళ్ళమ్మకి సమాధానం చెప్తుందేంటి? ఏదో ఉంది. అత్తయ్య, అత్తయ్య, నువ్వేమైనా మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా నీ భర్తున్నాడు కదా, వెళ్ళి వాణ్ణి అడుగు, వాడితోనే చెప్పుకో. ఇక్కడ ఎవరో నీతో మాట్లాడటానికి సిద్ధంగా లేవు. భగవంతుడా, నా పెళ్లితో వీళ్ళిద్దరికీ దగ్గరవ్వాలనుకున్నాను, కానీ వీళ్ళు నేను ఊహించిన దానికంటే దూరం అయిపోతున్నారు. వీళ్ళకి దగ్గర ఎలా అవ్వాలి? నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి తండ్రి. అయ్యో, పాలు! ఇంకెప్పుడు కిచెన్లోకి రాకు. ఇక్కడ ఏ వస్తువు తాకద్దు. అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. అనవసరంగా నాతో మాట్లాడాలని, నన్ను మాయ చెయ్యాలని చూడకు. అత్తయ్య, అత్తయ్య, ఒక్కసారి ఆగండి ప్లీజ్. నేను చెప్పేది వినండి అత్తయ్య. మీరు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో, నన్ను ఒక శత్రువులాగా ఎందుకు చూస్తున్నారో నాకంతా తెలుసు అత్తయ్య. మా అమ్మ నాన్నల పెళ్లి వల్ల అమ్మమ్మ మీకు దూరమైందని, కాంచన వాళ్ళ అత్తయ్య వాళ్ళ భర్త తనని విడిచిపెట్టి వెళ్లిపోయారని
మీరందరూ మా అమ్మ నాన్నల మీద పగ పెంచుకున్నారు. కానీ నిజానికి జరిగిందేంటో తెలుసా అత్తయ్య? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు తమ స్వార్థం కోసం మా అమ్మని నాన్నని ఈ ఇంటికి శత్రువుల్ని చేయడం కోసం కుట్ర చేశారు అత్తయ్య. వాళ్ళ కుట్ర వల్లే ఈ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మ నాన్నల్ని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళని ఒక శత్రువుల్లా ఫీల్ అవుతున్నారు. అసలు నిజానికి జరిగిందేంటో తెలుసా అత్తయ్య? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే మన 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు అత్తయ్య. 2 కుటుంబాలు విడిపోవడానికి కారణమయ్యారు. వాళ్ళ వల్లే మా అమ్మ నాన్నలు మీ ముందు ద్రోహుల్లాగా దోషుల్లాగా మిగిలిపోయారు. కానీ మా అమ్మ నాన్న మీరు ద్వేషించేంతగా మీ గుండెల నిండా పగ పెంచుకునేంతగా తప్పేం చేయలేదత్తయ్య. ప్లీజ్ నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటి, నిన్ను కోడలిగా అంగీకరించడానికి, మీ నాన్నని క్షమించడానికి కొత్త నాటకం మొదలు పెట్టావా? నీ ఆటలు నా దగ్గర సాగవుకుందనా? నేను నా కొడుకంత అమాయకురాలనేం కాదు. అత్తయ్య, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు అని వాళ్ళు ద్రోహులుగా మిగిలిపోవడానికి, ఈ ఇంట్లో ఒక మనిషే కారణమని నిరూపించుకోవడానికి మా అమ్మ రాసిన ఉత్తరం ఉందత్తయ్య. నిన్ను చుట్టుముట్టి ఉన్న చిక్కుముడులన్నీ విడిపోవాలి అంటే నువ్వు ఒక ముడి విప్పాలి. అవునత్తయ్య, నేను చెప్పేది నిజం. ఏయ్, ఆపుతావా నీ నాటకాలు? నువ్వు చెప్పిందంతా నమ్మడానికి నేను కౌస్తుబ్ని కాదు. చూడు, అనవసరంగా నాతో మాట్లాడాలని కానీ నన్ను పలకరించాలని కానీ ప్రయత్నించుకో. నిరూపిస్తానత్తయ్య. గతంలో నా తల్లి ఏ తప్పు చేయలేదు అని, మా అమ్మమ్మ చావు మా మేనమామ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం మా అమ్మ కాదు అని ఖచ్చితంగా నిరూపిస్తాను. ఆ రోజు అతి తొందరలోనే వస్తుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే మన 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారత్తయ్య. మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ద్రోహులుగా మిగిలిపోవడానికి ఈ ఇంట్లో ఉన్న మనిషే కారణమని నిరూపించుకోవడానికి మా అమ్మ రాసిన ఉత్తరం ఉంది అత్తయ్య. స్వర్ణ గతంలో జరిగింది ఉత్తరంగా రాసిందన్నమాట. రుద్రవతి గారు, మీరు చెప్పినట్టుగానే మీ ఆస్తిలో 25% వాటా మీ అమ్మాయి కనకమేడల స్వర్ణకే చెందుతున్నట్టుగా డాక్యుమెంట్ తయారు చేయించాను. మీరు ఒకసారి చూసి చెప్తే. ఏది లేవండి. మావయ్య గారు, ఆస్తిలో 25% వాటాని మన స్వర్ణకి రాసిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మావయ్య గారు. కాకపోతే ఆ ఇచ్చే ఆస్తేదో తన పెళ్లికి పసుపు కుంకుమల కిందే ఇచ్చుంటే బావుండేదనిపిస్తోంది. నేనిప్పుడు ఆస్తి రాసిస్తున్నది కూడా స్వర్ణ పెళ్లికి పసుపు కుంకుమలుగా ఇవ్వటానికేనమ్మా. అంటే మన స్వర్ణకి పెళ్లి సంబంధం చూసారా మావయ్య గారు? అవునమ్మా. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే నెలలోనే మన స్వర్ణకి పెళ్లి. మరి పెళ్లికొడుకు ఎవరు మావయ్య? నా ఫ్రెండ్ కొడుకు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు. మన స్వర్ణ ఫోటో చూడగానే ఓకే చేశాడు.
వచ్చే వారం ఇండియాకు వస్తున్నాడు. రాగానే ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేద్దాం. ఎంత మంచి శుభవార్త చెప్పారు మావయ్య గారు. ఇంతకీ మన స్వర్ణేది? హలో పెళ్లి కూతురా, మేమిక్కడ నీ పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వక్కడే నిలబడిపోయావేంటి? స్వర్ణ, విన్నావుగా మావయ్య గారి మాటలు? మంచి సంబంధం అంట. ఇంకో 4 రోజుల్లో నీ పెళ్లి. హా? నాకు అప్పుడే పెళ్ళేంటి నాన్న? పెళ్లికి ముందు మేము అలాగే అన్నాం మేడం. ఆ 3 ముళ్ళు పడగానే పుట్టింటి వాళ్ళనే మర్చిపోయాం. రేపు తమరు అంతే. ఉమ్? స్వర్ణ, పెళ్ళంటే ఏ ఆడపిల్ల అయినా సిగ్గుపడుతుంది. నువ్వేంటి బాధపడుతున్నా? పెళ్ళైతే అమెరికా వెళ్ళిపోతుంది కదమ్మా. పుట్టింటికి దూరం అయిపోతున్నామన్న బాధలో ఉండి ఉంటుంది. నువ్వేం బాధపడకమ్మా. అవసరమైతే నీకోసం మేం కూడా అమెరికా షిఫ్ట్ అయిపోతాం. మాణిక్యం, మన ప్రేమ విషయం మా నాన్నకు చెప్పి మన పెళ్లికి ఒప్పిద్దామనుకునే లోపే నాన్న నాకు తెలియకుండా పెళ్లి సంబంధం చూశారు. నాన్నగారితో మన ప్రేమ గురించి చెప్పలేక నాలో నేను నలిగిపోతున్నాను మాణిక్యం. స్వర్ణ, మన మనసులు కలిసినప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నువ్వే నా భార్యవని, నీతోనే నా జీవితం అని. నేను అంతే మాణిక్యం. మన ప్రేమను నాన్నగారు ఒప్పుకోకపోతే చస్తాను, కానీ ఇంకొకరికి నా జీవితంలో చోటు లేదు. శభాష్! ప్రేమంటే ఇది, ప్రేమికులంటే మీరే. ప్రేమ కోసం చావడానికి సిద్ధపడ్డారంటే మీ ప్రేమ ఎంత గొప్పదో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నాలాగా మీ నాన్నగారు అర్థం చేసుకోగలరని నువ్వనుకుంటున్నావా? మీ ప్రేమను అంగీకరించి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తారని నువ్వు నమ్ముతున్నావా? నా ప్రేమ విషయం తెలియక నాన్న నా కోసం సంబంధం తీసుకొచ్చారు. ఈ సమయంలో వెళ్ళి నా ప్రేమ గురించి ఆయనకి ఎలా చెప్పాలి? ఆయన్ని ఎలా ఒప్పించాలి? నేనొప్పిస్తాను. వదినా, మీ ప్రేమని గెలిపించటం కోసం, మీ ఇద్దరి పెళ్లి జరిపించటం కోసం అవసరమైతే మావయ్య గారి కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. చాలా థ్యాంక్స్ వదినా. వదినవైనా అమ్మలా ఆలోచించావు. అమ్మలాంటి దాన్నని నమ్మావుగా. ఇక మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మీరిద్దరూ నిశ్చింతగా ఉండండి. కాంచనమాల గారు, మా ప్రేమని అర్థం చేసుకుని మమ్మల్ని కలుపుతున్నందుకు మేమెప్పటికీ మర్చిపోలేం. అలాంటివేవీ ఉండవు మాణిక్యం. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి చాలు.
ఇదంతా మన కుటుంబంలో ఒకరికి తెలుసు. వాళ్ళే కావాలని మన మధ్య ఆఘాతాన్ని పెంచారు. మా అమ్మ రాసిన ఉత్తరాన్ని బట్టి ఈ ఇంట్లో అపార్థం చేసుకునేలా చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తులెవరు? గతంలో మా అమ్మను అపార్థం చేసుకునేలా చేసిన ఈ ఇంట్లో వ్యక్తి ఎవరు? ఎవరై ఉంటారు వాళ్ళు? వాళ్ళని ఎలా తెలుసుకోవాలి?